తెలుగుదేశం జనసేన కలిసి బెదిరింపులు, ఇద్దరూ లాక్కుంటున్నటువంటి తీరు, మరొకవైపు పోలీసులు పూర్తిగా అధికార పక్షం వైపున ఉంటూ సొంత ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్ని కూడా వాళ్ళ పని చేసుకోలేకుండా సామదాన భేద దండోపాయాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళని అధికార పక్షం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వాటన్నిటి మధ్య కూడా నిలబడి ఒక 31 స్థానాల్ని నిలబెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 నుంచి 12 గుంజుకోవడంలో ఉపయోగపడింది అదే వ్యవస్థ. సరే, అక్కడ డామినేట్ చేసింది వైసీపీ. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఇంకా 10 దాకా పెండింగ్లో పడిపోయినాయి. ఆ పెండింగ్ నిన్న జరగాలి. నిన్న మెజారిటీ వైసీపీకే ఉంది, కానీ అవి లాక్కోవడానికి చేసిన ప్రయత్నంలో వైసీపీ వాళ్ళు అడ్డుపడటంతో ఆగిపోయినటువంటిది. టోటల్గా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉప ఎన్నికలు 4 ఎంపీపీలు, మండల పరిషత్ ప్రెసిడెంట్ పోస్టులు వాయిదా పడ్డాయి. వైస్ ఎంపీపీలు 2 వాయిదా పడ్డాయి. ఉప సర్పంచ్ 1 వాయిదా పడింది. అలాగే మొత్తం 7 కూడా వాయిదా జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాబలాల పరంగా చూస్తే, అంటే అవతల వాళ్ళకి ఏమైనా బలం పెరిగిందా, వీళ్ళ పరంగా చూసుకున్నప్పుడు ఎంత ఉంది అన్నటువంటి పాయింట్ పరంగా చూసుకున్నప్పుడు వీటన్నిటిలో కూడా వైసీపీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉండటంతో వాళ్ళని చీల్చడం కష్టమయ్యి ఆగిపోయినటువంటి పరిస్థితి. గాండ్లపెంటలో 7 సభ్యులు ఉంటే ఎంపీటీసీకి 6 వైఎస్ఆర్సీపీ 1 టీడీపీకి ఉంది. అక్కడ వాళ్ళందరినీ గుంజుకోవాలి, ఇంకొక 3 అనుకున్నది వర్కౌట్ కావాలి. రామగిరిలో 10 మంది సభ్యులుంటే అందులో 9 మంది వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ, ఒకళ్ళు ఈ 9 మందిలో వైసీపీకి సంబంధించిన ఒకళ్ళు చనిపోయారంటే 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో 4 తీసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. యలమంచిలో 17 ఎంపీటీసీ సభ్యులు ఉంటే 13 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ. ఇందులో కనీసం ఒక 6 తీసుకోవాలన్న ప్రయత్నం విఫలమైంది. నరసరావుపేటలో 17కి 17 వైఎస్ఆర్సీపీ, అక్కడ వీళ్ళకి లేదు, కానీ అక్కడ తీసుకోవాలన్న ప్రయత్నం జరిగింది. కారంపూడిలో 15 మొత్తం ఎంపీటీసీలు, 13 వైసీపీ, 2 టీడీపీ, అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో 20 టోటల్గా, అందులో 19 వైసీపీ, 1 టీడీపీ, అక్కడ తీసుకునే ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం చోట్ల కూడా మొన్న ఏదైతే పార్టీ నాయకులు కలబడటం నిలబడటంతో సాధించిన విజయం చూశాక వీళ్ళకు వచ్చినటువంటి ఉత్సాహంతో నిన్న తోపుదుర్తి లాంటి వాళ్ళు, లేకపోతే రాయచోట్లో రాచమల్లు లాంటి వాళ్ళు నిలబడ్డారు, తలబడ్డారు, కలబడ్డారు. దాంతో నిన్న గుంజుకెళ్ళడం సాధ్యం కాక టోటల్గా అయితే ప్రస్తుతానికి ఆగిపోయినాయి. అవన్నీ కూడా వాయిదా పడ్డాయి. మళ్ళీ ఇంకొక టర్మ్ తీసుకుంటారు.